మునక్కాడ ఎండు రొయ్యల కూర చేద్దామండి. మునక్కాడ ఎండు రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎండు రొయ్యలు 100 గ్రాములు, మునక్కాడ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు అర స్పూన్, గరం మసాలా అర స్పూన్. సో మరి మునక్కాడ ఎండు రొయ్యలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మరి మనకి సౌత్ ఇండియన్ చాలా ఫేమస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నారు, మునక్కాడ అండ్ అలాగే మనకి ఇంట్లో చేసుకునే కూర. సో మన హోమ్ స్టైల్ కర్రీ అని చెప్పొచ్చు. సో మునక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే సో మునక్కాడ అలాగే ఈ ఎండు రొయ్యలు ఈ రెండు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ప్యాన్ పెట్టుకుందాం. యా సో ముందుగా మనం నూనె వేసుకుందాం అండి. ఓకే సో ఆఫ్ కోర్స్ ఏ డిష్ వండినా డెఫినెట్గా మనం నూనెతోనే స్టార్ట్ చేస్తాం. ఓకే సో మోస్ట్లీ ఓకే నూనె వేసుకుందాం. అలాగే ఈ మునక్కాడ ముక్కలు నేను డైరెక్ట్గా కుక్ చేస్తానండి. కావాలంటే మీరు ముందుగా బాయిల్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం. సో దీనిలో మన ఉల్లిపాయలు వీటితో పాటు బాగా ఉడికిపోతాయి. ఓకే సో మునక్కాయల్ని ఎందుకని అంత చిన్న సైజ్ లో కట్ చేశారు? నార్మల్ గా కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకోవచ్చు. యా సో ఎందుకంటే మనకి యాక్చువల్ రొయ్యలు కూడా చాలా చిన్న సైజుగా ఉన్నాయి కదా. సో తినడానికి కొంచెం బాగుంటుంది అనమాట. కూర అలా కలుపుకొని తిన్నాను, అందుకోసం ఇలా కొద్దిగా చిన్నగా కట్ చేశాను. ఓకే సో మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. సో మనం ఎప్పుడు కూడా అంటే ఓన్లీ ప్లెయిన్ నాన్ వెజ్ అంటే జనరల్గా చికెన్ కానీ ఫిష్ కానీ లేకపోతే ఏదైనా నాన్ వెజ్ సింగిల్ నాన్ వెజ్ చేస్తుంటాం కామన్గా. సో దాంట్లో ఇలా ఎప్పుడైనా మనకు కొంచెం బోర్ అనిపించినప్పుడు ఇలా మిక్స్ చేస్తూ వెజిటబుల్స్ని మిక్స్ చేస్తూ కాంబినేషన్లో డెఫినెట్గా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది. ఓకే సో ఈ విధంగా మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించుకోవాలి పర్ఫెక్ట్గా. దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా. సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా అలా మిక్స్ చేసుకుందాం. సో అలాగే మనకి ఎండు రొయ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని మంచిగా గోరువెచ్చని నీళ్ళలో చక్కగా కడిగి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఓకే సో ఈ విధంగా ఇలా అల్లం వెల్లుల్లి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఇలా వేగుతున్నాయి కదా. సో దీంట్లో మనం ఈ మునక్కాడ ముక్కల్ని యాడ్ చేసేవచ్చు. సో ఈ మునక్కాడ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం మునక్కాడలు వేసుకున్నాం కదా, ఆప్షనల్గా ఇంకా ఏ వెజ్ అయినా యాడ్ చేసుకోవచ్చా? ఆప్షనల్గా కాంబినేషన్స్లో చాలా వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు అండి. సో ఎండు రొయ్యలతో మనకి లైక్ దోసకాయలు కానీ లేకపోతే గోంగూర కానీ లేకపోతే అంటే అటు పులుపుగా ఉండే వెజిటబుల్స్ యూస్ చేయొచ్చు. నార్మల్గా లైక్ బెండకాయ ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు యాక్చువల్గా. సో వెజిటబుల్స్ మీట్ మిక్స్ చేస్తే ఎప్పుడో ఏదో అవుద్దని మాత్రం అనుకోకూడదు, అది జస్ట్ అపోహ అని. సో వెజిటబుల్ మీట్ ఎప్పుడు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే టేస్ట్ ని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆ నాన్ వెజ్ తిన్న ఫీల్ రాదు అని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు వెజెస్ ని యాడ్ చేయడం. లేదు అలాగని కాదు, మనం యాక్చువల్ మన వెజిటబుల్ కూడా యాడ్ చేయడం వల్ల అదేంటంటే మనకి ఈవెన్ మనకి వెజిటబుల్స్ లో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ కూడా మనకి నాన్ వెజ్ లో మిక్స్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే సో ఈ విధంగా ఇలా మనకి మునక్కాడలు వేగుతున్నాయి కదా. సో దీంట్లో మనం ముందుగా కొద్దిగా పసుపు వేద్దాం. ఓకే సో పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేద్దాం. సో కారం వేసాం. సో మునక్కాడలు మనకి ఇలా మసాలాలతో పాటు ఉడికిపోతాయి. ఓకే సో కొంచెం స్పైస్ కారాన్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. యా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో గరం మసాలా పొడి. సో చాలా కామన్ అండ్ సింపుల్, అందరి ఇంట్లో కామన్ గా ఉండే ఇంగ్రీడియంట్స్. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మన ఇంటి వంట హోమ్ స్టైల్లో ఈ మునక్కాడ ఎండు రొయ్యలు కూరని. అలాగే దీంట్లో మనం టమాటా ముక్కల్ని కూడా ఇలా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో టమాటో గ్రేవీని యాడ్ చేసుకోవచ్చా మనం? టమాటా గుజ్జుని అంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ స్మూత్ గా కావాలంటే. సో ఇక్కడ మునక్కాడ టమాటా కూరని నేను చేస్తున్నాను. సో టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి ఈ మసాలాలతో పాటు. ఓకే దీంట్లో ఉప్పు కూడా మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేసాక మంచిగా మిక్స్ చేద్దాం. సో ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ గా అవ్వాలి. సో మనం మసాలాలు వేసాం కదా. సో దీన్ని మూత పెట్టి 5 నిమిషాల పాటు అలా టమాటాలు మగ్గనిద్దాం. సో అప్పుడు టమాటా కూడా సాఫ్ట్ గా అయ్యి మనకి మసాలాలతో మిక్స్ అవుతుంది. ఈలోగా మునక్కాడ కూడా కొద్దిగా ఉడుకుతుంది యాక్చువల్గా. కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ ని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. షెఫ్ మరి చూద్దామండి. ఉడికిపోయినట్టేనా?
సో మనకి మునక్కాడలు అలాగే ఈ ఏవైతే టమాటా ముక్కలు ఉడకాలి ఉడుకుతున్నాయి, సాఫ్ట్ అయ్యింది యాక్చువల్గా. సో మనకి ఆ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ స్టేజ్లో మనం ఎండు రొయ్యల్ని యాడ్ చేయొచ్చు. ఓకే సో ఈ మునక్కాడ ఎండు రొయ్యల కోసం ఈ ఎండు రొయ్యలు బాగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని నేను దీనిలో మిక్స్ చేస్తున్నాను. సో ఈ మునక్కాడతో పాటు మసాలాలన్నీ ఈ ఎండు రొయ్యలకి పర్ఫెక్ట్గా అలా పట్టుకొని ఇలా వేగుతుంటాయి. ఓకే సో అఫ్ కోర్స్ మనం కూర చేస్తున్నాం, సో దీనిలో కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేయాలి. ఓకే ఓకే, ఇది మనం దేంట్లోకి తినొచ్చండి? ఇది మనకి అన్నంతో బాగుంటుంది. ఓకే, సో ఇలా మంచి రొయ్యలు వేయగానే దాని అరోమా అయితే బాగా వస్తుంది. ఈ రొయ్యలు మునక్కాడ ఇవన్నీ కూడా మళ్ళీ ఉడకాలి. ఓకే సో మూత పెడదాం. ఓకే, సో చూస్తున్నారు కదా, రొయ్యలు మునక్కాడ ఇంకా ఉడకాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేశాం కదా, ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం. షెఫ్, మరి ఇది ఉడికిపోయిందంటారా? చూద్దామండి. ఉడికిందంటారా? సో మనకి యాక్చువల్గా అంటే ఈ రొయ్యలు త్వరగానే ఉడుకుతాయి. సో కొంచెం కన్సిస్టెన్సీ ఇంకొద్దిగా ఉడకనిద్దాం ఇలా నిదానంగా. సో అప్పుడే మనకి మంచిగా ఈ మునక్కాడ అలాగే ఎండు రొయ్యల కూర అయితే రెడీ అవుతుంది. ఓకే, సో ఇందులో యాక్చువల్గా మనం ఎండు రొయ్యలు వేసాం కదా, ఆప్షనల్గా మనం ఏమైనా పచ్చి రొయ్యలు వేసుకోవచ్చా ఇందులో? ఉప్పు చేప, పచ్చి రొయ్యలు అలా ట్రై చేసుకోవచ్చా? చేయొచ్చు అండి. ఉప్పు చేప చేసేటప్పుడు ఏంటంటే మనం ఉప్పుని కొంచెం బ్యాలెన్స్డ్ గా వేసుకోవాలి, అసలు వేయకూడదు. ఉప్పు అంటే చూసుకోవాలి. అలాగే రొయ్యలతో అయితే పచ్చి రొయ్యలతో కూడా చేయొచ్చు. రొయ్యలనే కాదండి, మునక్కాడ కాంబినేషన్ ఏ నాన్ వెజిటేరియన్ తీసుకున్నా, లైక్ మీరు చికెన్ తీసుకోవచ్చు, మటన్ తీసుకోవచ్చు, లేకపోతే సీ ఫుడ్ లో మీకు ఈవెన్ క్రాబ్స్ కూడా తీసుకొని చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈవెన్ వెజిటబుల్స్లో కంప్లీట్గా ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న అన్నింటిలో చూసుకుంటే మునక్కాడ బెస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఓకే, ఇలా బాగా ఉడికింది. ఓకే, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా డెలిషియస్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హోమ్ స్టైల్లో చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, డిష్ అవుట్ చేసేయడమేనా ఇంకా మనం? స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఓకే, సూపర్. సో కంప్లీట్గా మనకి ఇలా. ఓకే, సో చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ మనకి ఇలా అంటే రోజు నాన్ వెజిటేరియన్ తినాలనుకుంటే మాత్రం ఇలా అప్పుడప్పుడు ఈ ఎండు రొయ్యలు, ఎండు నెత్తలు, ఎండు చేపలు వీటిని ఇలా వెజిటబుల్స్ కాంబినేషన్లో చేస్తూ తింటే ఆహా చాలా బాగుంటుంది. ఓకే, ఇవి మనకి యాక్చువల్గా ఏంటంటే కొంచెం పాత రోజుల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలాంటి డిషెస్. మునక్కాడ ఎండు రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు 100 గ్రాములు, మునగకాడ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను. మునక్కాడ ఎండు రొయ్యల కూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత మునక్కాడ ముక్కలు కూడా వేసి ఇంకాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా పొడి, టమాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి టమాటోలు బాగా మగ్గనివ్వాలి. మునక్కాడ టమాటోలు ఉడికాక ముందుగా వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మైమరపించే మునక్కాడ రొయ్యల కూర రెడీ.